హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సెల్. ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీస్ అనేవి విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి, రైల్వే స్టేషన్కి, అదేవిధంగా మంచి ప్రైమ్ లొకేషన్స్లో ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్ ఫ్లాట్స్, ల్యాండ్స్, ఈ విధంగా మనకి బెస్ట్ 16 బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ అనేవి సేల్కి వచ్చాయండి. ఇవన్నీ కూడా మనకి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చాయన్నమాట. సో కావాలంటే మీరు ఆ ఏరియాస్లో ఎన్క్వైరీ కూడా చేసుకోవచ్చండి. సో బ్యాంక్ లోన్ సౌకర్యంతో అయితే సేల్కి వచ్చాయన్నమాట. సో మనకి నేషనలైజ్ బ్యాంక్లో ఎలిజిబిలిటీ అనేది ఉంటే 75% వరకు లోన్ తీసుకునే అవకాశం ఉందండి. మన దగ్గర 25% అమౌంట్ ఉంటే సరిపోయిద్ది అనమాట. సో వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో అయితే తెలియజేశాను అనమాట. సో ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇందులో మీకు ఏ ప్రాపర్టీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని, సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే వాటికి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి. సో ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, అదేవిధంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. వారిలో కూడా ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు. విజయవాడ సిటీ యనమల కుదురు ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ గ్రూప్ హౌస్లో అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందండి. సో బెన్ సర్కిల్ కూడా చాలా దగ్గరికి వస్తుంది అనమాట. సో ఇక్కడే మనకి దగ్గరలోనే రామలింగేశ్వర నగర్ టెంపుల్ కూడా ఉందన్నమాట అండి. సో మంచి ప్రైమ్ ఏరియా అనమాట. ఇంటి ముందు రోడ్డు అనేది మనకి ఇక్కడ చూసుకుంటే 20 ఫీట్ రోడ్డు అనమాట అండి. సో చూడొచ్చు, ఏరియా మంచి ఏరియా అనమాట, రెసిడెన్షియల్ ఏరియా అండి. సో మనకి అన్డివైడెడ్ షేర్ అనేది 21 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట. సెకండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అండి. దీని ప్లింత్ ఏరియా అనేది 760 అనమాట. బైక్ పార్కింగ్కి 20 SFT అనమాట అండి. సో మొత్తంగా మనకి 800 SFT వస్తుంది అనమాట. సో అన్డివైడెడ్ షేర్ అనేది 21 గజాలు, సెకండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అండి. ఈస్ట్ ఫేసింగ్ అనమాట. ప్రస్తుతానికి అయితే లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట. ఇక్కడ విండోలో నుంచి అయితే కొద్దిగా కవర్ చేయడం జరిగిందండి. సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు కేవలం 19,55,000 ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట. ఇక్కడ నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అయిద్దండి. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి రేట్ అనేది ఇంక్రీజ్ అయిద్ది అనమాట. సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని, సీరియల్ నెంబర్ని తెలియజేస్తే లోపల విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి. సో బ్యాంక్ ఆప్షన్ ఏం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. ఆల్రెడీ దీనికి సంబంధించిన వీడియో అనేది యూట్యూబ్ ఛానల్లో అయితే అప్లోడ్ చేసామండి. మళ్ళీ బల్క్గా అప్లోడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేయమాకండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ టు మైలవరం నేషనల్ హైవే ఫేసింగ్లో మనకి 145 గజాల బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందండి. విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా 16 కిలోమీటర్ దూరం వస్తుందండి. ఇబ్రహీంపట్నం రింగ్ దగ్గర నుంచి 4 కిలోమీటర్ దూరంలో ఉండే కొండపల్లి ప్రైమ్ లొకేషన్లో అయితే సేల్కి వచ్చిందనమాట. సో చూస్తున్నారు కదండి, ఈ బిల్డింగ్ అనమాట మనకి కమర్షియల్గా యూజ్ చేసుకోవడానికి కూడా మంచి వాల్యుబుల్ ప్రాపర్టీ అనమాట అండి. సో ఇది మొత్తంగా మనకి 145.5 గజాలు అనమాట అండి. ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట. ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో కేవలం 53,63,550 రూపాయలు చొప్పున బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందండి. ఇక్కడ నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి మనకి రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. సో చూడొచ్చు, స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. ఎక్కడ కూడా మనకి వర్క్స్ అనేవి లేవండి. సో ప్రస్తుతానికి అయితే లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట. మీరు ఫిజికల్గా విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే లోపల విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి. సో మనకి విజయవాడ టు మైలవరం వెళ్ళే నేషనల్ హైవే రోడ్డు ఫేసింగ్లో వస్తుంది అనమాట. మనం ఎదురుగా ఏదైనా కమర్షియల్ షాప్ లాగా పెట్టుకున్నా కానీ మంచిగా వాల్యుబుల్ ప్రాపర్టీ అనమాట అండి, రెంటల్ ప్రాపర్టీ కూడా. సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా సంప్రదించండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ఏలూరు రోడ్ ప్రైమ్ లొకేషన్లో మనకి ఏలూరు రోడ్ నుంచి జస్ట్ 200 మీటర్స్ దూరంలోనే ఈ 300 గజాల ల్యాండ్ అనేది బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందండి. సో మనకి ఇక్కడ చుట్టుకుంట ప్రైమ్ ఏరియా అనమాట ఇది. సో ఇక్కడ అయితే ఓల్డ్ బిల్డింగ్ ఉందండి, కానీ బిల్డింగ్ అయితే మనకి పనిచేయదు అనమాట. ల్యాండ్ కాస్ట్ కిందనే ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు సేల్కి వచ్చిందనమాట. సో చూస్తున్నారు కదండి, నార్త్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట ఇది. రోడ్డు సైడ్ వెడల్పు వచ్చేసరికి 38 అడుగులు అండి, లోతు వచ్చేసరికి 78 అడుగులు అనమాట. మొత్తంగా ఇది మనకి 300 గజాల ల్యాండ్ అనమాట. సో మనకి ఇది కమర్షియల్గా యూజ్ చేసుకోవడానికి కూడా మంచి ప్రాపర్టీ ఇద్దండి. ఏలూరు రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అనమాట. సో ఈ ప్రాపర్టీ మొత్తం మనకి ఇప్పుడు కేవలం 1,44,10,000 ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి. ఇక్కడ నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే
తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి. సో బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేయమాకండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది గుడివాడ ప్రైమ్ లొకేషన్ దగ్గర మనకి బేతవోలు విలేజ్లో 145.5 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందండి. సో ఈ ప్రాపర్టీ అనేది మనకి 2 రోడ్లో ఉండే కార్నర్ బిట్ అనమాట. సౌత్ ఈస్ట్ 2 ఫేసింగ్లు అనమాట అండి. ఈస్ట్ ఫేసింగ్తో కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగిందనమాట. సో ఇది మనకి సౌత్ ఫేసింగ్ అనమాట అండి. సో 2 వైపులో కూడా మనకి చిన్న రోడ్స్ అనమాట అండి, 6 ఫీట్ రోడ్స్ అనమాట. సో ఇది మనకి కన్స్ట్రక్షన్ చేసి సుమారుగా ఒక 10 ఇయర్స్ పైన ఓల్డ్, కానీ ఎలివేషన్ అంతా కూడా చాలా బాగుందన్నమాట. పెండింగ్ వర్క్స్ అనేవి చేయించుకుంటే మంచి ప్రాపర్టీ అనమాట అండి. సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు కేవలం 28,41,000 ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట అండి. సో మనకి ఇది 2 పోర్షన్స్ లాగైతే డిజైన్ అయితే చేయడం జరిగిందనమాట. ప్రస్తుతానికి అయితే లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట. మీరు ఫిజికల్గా విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే లోపల విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి. ఈ ప్రాపర్టీ అనేది 28,41,000 అనేది రిజర్వ్ బేసిక్ ప్రైస్ అనమాట. ఇక్కడ నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఇదంతా కూడా మనకి లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట అండి. సో మంచి వాల్యుబుల్ ప్రాపర్టీ అనమాట. మనకి గుడివాడ బస్ స్టాండ్కి కూడా చాలా దగ్గరికి వస్తుందండి ప్రాపర్టీ అనేది. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది మచిలీపట్నం ప్రైమ్ లొకేషన్ దగ్గర మనకి 132 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందండి. సో చూస్తున్నారు కదా, ఈ బిల్డింగ్ అనమాట మనకి బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందనమాట. సో మనకి ప్రాపర్టీ అనేది మచిలీపట్నం బస్ స్టాండ్ నుంచి సుమారుగా 10 కిలోమీటర్ దూరం వస్తుందండి. సో విజయవాడ నుంచి చూసుకుంటే మనకి సుమారుగా 60 కిలోమీటర్ పైన వస్తుంది అనమాట. సో మనకి ఇది విజయవాడ టు బందర్ వెళ్ళే దారిలో ఉయ్యూరు, పామరు ఇది దాటిన తర్వాత మనకి గూడూరు విలేజ్ వస్తుందండి. ఈ విలేజ్లో అయితే ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట. సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తోటి వీడియో అనేది యూట్యూబ్ ఛానల్ అయితే అప్లోడ్ చేసామండి. సో మీరు ఆ ఛానల్ని ఓపెన్ చేసి దాంట్లో అయితే చూడొచ్చు అనమాట అండి. దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అనమాట. సో మొత్తంగా ఇది 132 గజాలు అనమాట అండి. కేవలం మనకి 6 లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట. సో చాలా తక్కువ బడ్జెట్ అండి. ఇక్కడ నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి మనకి రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. సో అది గమనించవలసిన విషయం అనమాట. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేయమాకండి. సో ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా మంచి వాల్యుబుల్ ప్రాపర్టీ అనమాట అండి. తక్కువ బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌస్ చూస్తున్నాం, విలేజ్లో అయినా పర్వాలేదు అనుకున్న వారికి హౌస్ అనేది బాగా యూజ్ అవుతుందండి. సో దీని పూర్తి వీడియో చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్లో అయితే అప్లోడ్ చేసామండి. సో మీరు మా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ప్రాపర్టీకి సంబంధించింది వీడియో అనేది చూడొచ్చు అనమాట. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ కొండపల్లి ఐడియా ఇండస్ట్రియల్ ఏరియాలో మనకి 907 గజాల ల్యాండ్ అనేది బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందండి. సో చుట్టూ మనకి కాంపౌండ్ వాల్ అనేది ఉందన్నమాట. సో చూస్తున్నారు కదండి, రోడ్స్ అన్నీ కూడా మనకి 40 ఫీట్ రోడ్స్ అనేవి వస్తాయన్నమాట. సో జస్ట్ మనకి విజయవాడ టు మైలవరం నేషనల్ హైవేకి 1/2 కిలోమీటర్ దూరంలో వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది. ఇప్పుడు మనకి ఇది గజం కేవలం 7,700 రూపాయలు చొప్పున బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందనమాట. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే సుమారుగా మనకి 12 నుంచి 15,000 దాకా ఉందన్నమాట అండి. మొత్తంగా చూసుకుంటే మనకి 80,17,000 ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట. ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అండి. సో ఇది 80,17,000 అనేది రిజర్వ్ బేసిక్ ప్రైస్ అనమాట. ఇక్కడ నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో అది మరి గమనించవలసిన విషయం అనమాట అండి. సో మంచి వాల్యుబుల్ ప్రాపర్టీ అనమాట అండి. సో ల్యాండ్ కాస్ట్ కంటే కూడా చాలా తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చిందనమాట. ఇప్పుడు ఆప్షన్కి మనకి పాత బిల్డింగ్స్ అయితే ఉన్నాయన్నమాట అండి, షెడ్స్ తోటి. అవన్నీ కూడా మనం పడగొట్టుకొని మంచి గోడౌన్స్ లాగా ఏదైనా ఇండస్ట్రీ లాగా కట్టి రెంట్కి ఇవ్వడానికి, లేదంటే మనం ఏదైనా ఓన్గా ఇండస్ట్రీ లాగా రన్ చేసుకోవడానికి కూడా మంచి వాల్యుబుల్ ప్రాపర్టీ అనమాట అండి. ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ తాడిగడప ప్రైమ్ లొకేషన్లో మనకి G+1 బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందండి. సో కావాలంటే ఫ్లోర్ వైజ్గా తీసుకోవచ్చు, లేదంటే బిల్డింగ్ మొత్తం కూడా తీసుకోవచ్చు అనమాట అండి. బిల్డింగ్ కొలత చూసుకుంటే 120 గజాలు అనమాట. సో మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అండి. ప్రాపర్టీ ముందు రోడ్డు కూడా మనకి 30 ఫీట్ రోడ్డు అనమాట. సో చుట్టూ కూడా మంచి రెసిడెన్షియల్ ఏరియా అనమాట అండి.
సో ఇంతకుముందు కూడా ఈ ప్రాపర్టీ అనేది బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందనమాట. అప్పుడు కన్నా కూడా దాదాపుగా మనకి 6 లక్షల పైన తగ్గించారనమాట. ఇప్పుడు మనకి బిల్డింగ్ మొత్తం కేవలం 67 లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి. సో గ్రౌండ్ ఫ్లోర్ ఒకటి కావాలనుకుంటే 33 లక్షలు అనమాట. సో మనకి ఫస్ట్ ఫ్లోర్ కావాలనుకుంటే 34 లక్షలు అనమాట అండి. ఇవి రిజర్వ్ బేసిక్ ప్రైజ్లో అనమాట. ఇక్కడ నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అయిద్దండి. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి మనకి రేట్ అనేది ఇంక్రీజ్ అయిద్ది అనమాట. సో అది గమనించవలసిన విషయం అనమాట అండి. కావాలంటే మొత్తం బిల్డింగ్ తీసుకోవచ్చు, లేదంటే మనకి ఫ్లోర్ వైజ్గా కూడా తీసుకోవచ్చు అనమాట అండి. మంచి రెంటల్ ప్రాపర్టీ అనమాట. లోపల ఇంటీరియర్ వర్క్ అంతా కూడా చేయించారండి. కబోర్డ్ వర్క్స్ కానీ, సీలింగ్స్, అదేవిధంగా మంచి వాల్ కేర్స్ అనేవి అన్నీ యూస్ చేశారనమాట అండి. సో ఎక్సలెంట్గా ఉందన్నమాట. హౌస్ పరంగా అయితే రెడీ టు మూవ్ హౌస్ అనమాట అండి. ఆల్రెడీ ఈ ప్రాపర్టీకి సంబంధించిన వీడియో అనేది మా యూట్యూబ్ ఛానల్లో అయితే అప్లోడ్ చేసాం అనమాట అండి. పూర్తి వీడియో కోసం మా యూట్యూబ్ ఛానల్లో అయితే చూడొచ్చు అనమాట. సో 67 లక్షలు అనమాట అండి. 65 లక్షల నుంచి వేలంపాట స్టార్ట్ అయ్యి మనకి ఒకవేళ బిల్డింగ్ మొత్తం తీసుకుంటే అది 68 అవ్వచ్చు, 69 అవ్వచ్చు, దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి. ఇంట్రెస్ట్ ఉండి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని, అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. బ్యాంక్ లోన్ సౌకర్యంతో అయితే సేల్కి వచ్చిందండి. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ కృష్ణాలంక ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ గ్రూప్ హౌస్లో అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందండి. సో ఈ ప్రాపర్టీ అనేది మనకి సెకండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట. దీని ప్లెంత్ ఏరియా అనేది 702 అండి. కామన్ ఏరియా అనేది 80 అనమాట. బైక్ పార్కింగ్ సౌకర్యంతో అయితే సేల్కి వచ్చిందనమాట అండి. అన్డివైడెడ్ షేర్ అనేది 28 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట అండి. వెస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట. సో ఇంటి ముందు రోడ్డు అనేది చిన్న రోడ్డు అనమాట అండి. సో చూడొచ్చు మీరు, చిన్న రోడ్డు అనమాట. వారధి కూడా చాలా దగ్గరికి వస్తుందండి. అదేవిధంగా బస్ స్టాండ్కి కూడా చాలా దగ్గరికి వస్తుంది అనమాట. ఈ ప్రాపర్టీ అనేది రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ అనమాట అండి. సో చూస్తున్నారు కదా, ఇందులో మనకి సెకండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట. 28 లక్షలు అనేది రిజర్వ్ బేసిక్ ప్రైస్ అండి. ఇక్కడ నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అయిద్ది అనమాట. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి మనకి రేట్ అనేది ఇంక్రీజ్ అయిద్దండి. అది 29 అవ్వచ్చు, 29.5 అవ్వచ్చు, 30 అవ్వచ్చు అండి. ఇదంతా కూడా మనకి లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఒకవేళ కాంపిటీటర్స్ ఎవరు లేకపోతే ఒక బిడ్ ఇంక్రిమెంట్ చేసి తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట అండి. బ్యాంక్ లోన్ సౌకర్యంతో అయితే సేల్కి వచ్చిందనమాట. సో లోపల వీడియో అయితే కొద్దిగా విండో నుంచి అయితే కవర్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ చూడొచ్చండి, ఈ ఫ్లాట్ అనమాట ఇప్పుడు మనకి బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చింది. సో చూస్తున్నారు కదండి. సో సిమెంట్ ట్రాక్స్ అనేవి ఇచ్చారనమాట. అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి. కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట. వాల్స్ అన్నీ కూడా వాల్ కేర్ అనేది చేసి ఉన్నాయండి. సో రెడీ టు మూవ్ హౌస్ అనమాట అండి. ఎటువంటి రిపేర్ వర్క్స్ కూడా లేవన్నమాట. సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని, అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది BRTS రోడ్కి చాలా దగ్గరగా ఉండే మధురానగర్ ప్రైమ్ లొకేషన్లో ఈ గ్రూప్ హౌస్లో మనకి ఫ్లోర్ వైజ్ 3 బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందండి. సో ఇంటి ముందు రోడ్డు కూడా చూసుకుంటే మంచి పెద్ద రోడ్డు అనమాట. మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి. టోటల్ ఎస్ఎఫ్టీ అనేది చూసుకుంటే 1500 ఎస్ఎఫ్టీ వస్తుంది అనమాట. కార్ పార్కింగ్ సౌకర్యంతో అయితే సేల్కి వచ్చిందండి. సో 39 గజాలు అనేవి అన్డివైడెడ్ షేర్ కింద రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారనమాట. సో ఇది 3 BHK ఫ్లాట్ అనమాట అండి. థర్డ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్, నార్త్ ఫేసింగ్ అనమాట అండి. సో లోపల వీడియో అయితే ప్రస్తుతానికి అయితే అవైలబుల్ లేదనమాట. మీరు ఫిజికల్గా విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేస్తే తప్పకుండా విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట అండి. సో ఇక్కడ ఇండిపెండెంట్గా ఉంటుంది అనమాట. గేట్ అనేది పెట్టేసుకున్నారనమాట అండి. సో ఈ ఫ్లాట్ అనమాట ఇప్పుడు మనకి బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చింది. సో ఇదంతా కూడా ఎదురుగా మనకి బాల్కనీ స్పేస్ ఏరియా అనమాట అండి. ఎంట్రన్స్ సింహదారం అనేది టేకౌట్ సింహదారం ఇచ్చారనమాట. సో ఫ్లాట్ పరంగా అయితే చాలా బాగా చేయించారనమాట అండి, ఇంటీరియర్ వర్క్ అంతా కూడా. సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు 53,46,000 ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట. ఇక్కడ నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అయిద్దండి. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి మనకి రేట్ అనేది ఇంక్రీజ్ అయిద్ది అనమాట. సో కాంపిటేటర్ ఎవరు లేకపోతే మనకి ఈ ప్రైస్ మీద బిడ్ ఇంక్రిమెంట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. సో బ్యాంక్ లోన్ సౌకర్యంతో అయితే సేల్కి వచ్చిందనమాట. ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేస్తే విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి. విజయవాడ సిటీ ఆర్ఆర్పేట ప్రైమ్ లొకేషన్లో మనకి 93 గజాల G+1 బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందండి. సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇంతకుముందు కూడా బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందనమాట. అప్పుడు కన్నా కూడా దాదాపుగా మనకి 6 లక్షల దాకా తగ్గించారనమాట అండి. సో చూస్తున్నారు కదండి, ఈ బిల్డింగ్ అనమాట, అన్ఫినిష్డ్ బిల్డింగ్ అనమాట అండి. ఇప్పుడు మనకి బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చింది. సో ఏదైతే మనకి 20 ఫీట్ రోడ్డు ఉందో ఈ 20 ఫీట్ రోడ్లో నుంచి అయితే సెకండ్ బిట్ అనమాట అండి. అంటే మనకి ఒక 4 ఫీట్ వే వస్తుంది అనమాట అండి. సో చూడొచ్చు మీరు, సెకండ్ బిల్డింగ్ అనమాట. సో ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి. ఆర్ఆర్పేట ప్రైమ్ లొకేషన్లో అయితే సేల్కి వచ్చిందనమాట.
సో చూడొచ్చు మీరు కింద గ్రౌండ్ ఫ్లోర్ అయితే కన్స్ట్రక్షన్ చేసి సుమారుగా ఒక 10 ఇయర్స్ పైన అవుతుందండి. 2 పోర్షన్స్ లాగా అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగిందనమాట. అదేవిధంగా పై ఫ్లోర్ అయితే మనకి రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేసి మధ్యలోనే ఆపేశారనమాట అండి. 60% వరకు వర్క్ అయితే అయిందనమాట. సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి కేవలం 27,80,000 ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి. ఇక్కడ నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. ఒకవేళ కాంపిటేటర్స్ ఎవరు లేకపోతే మనకి ఈ ప్రైస్ మీద ఒక బిడ్ ఇంక్రిమెంట్ చేసి కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో చూడొచ్చండి. సో స్టెప్స్ కూడా ఉన్నాయన్నమాట పైకి వెళ్ళడానికి ఇక్కడ. సో స్ట్రక్చర్ పరంగా అయితే కిందదైతే ఓల్డ్ బిల్డింగ్ అనమాట అండి. పైన అయితే రీసెంట్గానే కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగిందనమాట. ఇక్కడ ఉన్న ల్యాండ్ కాస్ట్ బిల్డింగ్ వాల్యుయేషన్తో క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి. సో నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి. బ్యాంక్ లోన్ సౌకర్యంతో అయితే సేల్కి వచ్చిందనమాట. మనకి నేషనలైజ్ బ్యాంక్లో లోన్ తీసుకునే ఎలిజిబుల్ పర్సన్ అయితే 75% వరకు లోన్ అనేది తీసుకోవచ్చు అనమాట అండి. 25% లోన్ మన అమౌంట్ మన దగ్గర ఉంటే సరిపోద్ది అనమాట. సో ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా కాంటాక్ట్ అనేది చేయండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా 18 కిలోమీటర్ దూరంలో ఉండే కొండపల్లి ప్రైమ్ లొకేషన్లో మనకి మెయిన్ సెంటర్లో 140 గజాల G+2 సెమీ కమర్షియల్ బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందండి. సో చాలా తక్కువ ప్రైస్కి అనమాట. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో క్యాలిక్యులేట్ చేసుకుంటే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట అండి. సో చూస్తున్నారు కదా ఈ బిల్డింగ్ అనమాట అండి. ఇప్పుడు మనకి బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందనమాట. సో చూడొచ్చు మీరు ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి. కొలతల పరంగా కూడా మనకి మంచి స్క్వేర్ బిట్ అనమాట. సో చూడొచ్చు 3 కూడా మనకి షట్టర్స్ లాగా ఇచ్చారండి. రెంట్స్కి ఇచ్చుకుంటే సుమారుగా మనకి 40,000 దాకా రెంట్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇబ్రహీంపట్నం రింగ్ దగ్గర నుంచి సుమారుగా మనకి 4 కిలోమీటర్ దూరం వస్తుందండి. అదేవిధంగా మనకి విజయవాడ టు మైలవరం వెళ్ళే నేషనల్ హైవేకి జస్ట్ 300 మీటర్ల దూరంలో వస్తుంది అనమాట ఈ ప్రాపర్టీ అనేది. కొండపల్లి మెయిన్ సెంటర్ అండి. సో ఎవరైతే కమర్షియల్ బిల్డింగ్ కావాలి రెంటల్ ప్రాపర్టీ తక్కువ బడ్జెట్లో అనుకున్న వారికి ఈ ప్రాపర్టీ అనేది బాగా యూజ్ అవుతుందండి. సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు ఆర్పీ ప్రైస్ కింద 55,73,600 ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట. ఇక్కడ నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఒకవేళ కాంపిటేటర్స్ ఎవరు లేకపోతే ఈ ప్రైస్కి కూడా వచ్చే ఛాన్స్ ఉందండి. ఒక బిడ్ ఇంక్రిమెంట్ చేసి ఈ ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో దీనికి బ్యాంకాక్స్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ యనమలకుదురు ప్రైమ్ లొకేషన్ మనకి 242 గజాల G+1 బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందండి. సో మంచి సెంటర్ అనమాట అండి. ఎదురుగా మనకి 2 షట్టర్స్ లాగా ఇచ్చారనమాట. బ్యాక్ సైడ్ G+1 బిల్డింగ్ అనమాట అండి. సో మంచి రెంటల్ ప్రాపర్టీ అనమాట అండి. సో ఇంతకుముందు కూడా ఈ ప్రాపర్టీ అనేది మనకి బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందనమాట. అప్పుడు కన్నా కూడా రేట్ అనేది బాగా తగ్గించారండి. ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. సో మనకి కింద ఫ్లోర్లో 2 సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్ అనమాట అండి. సో మనకి ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లాగా అయితే డిజైన్ చేశారనమాట. ఇది మనకి నార్త్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అండి. రోడ్డు సైడ్ వెడల్పు వచ్చేసరికి 32 అనమాట. లోతు వచ్చేసరికి 67 అండి. సో కొలతల పరంగా కూడా మంచి కొలతలతో అయితే ప్రాపర్టీ అనేది ఉందన్నమాట అండి. సో ఈ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేసి సుమారుగా ఒక 10 to 15 ఇయర్స్ ఓల్డే అండి. కానీ స్ట్రక్చర్ పరంగా అయితే చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు కేవలం 1,54,53,000 ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి. ఇక్కడ నుంచి మనకి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి మనకి రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. ఒకవేళ కాంపిటేటర్స్ వస్తే రేట్ అనేది పెరిగిద్ది అనమాట. సో ఒకవేళ కాంపిటేటర్స్ లేకపోతే మనకి ఈ ప్రైస్ మీద ఒక బిడ్ ఇంక్రిమెంట్ చేసి తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. బ్యాంక్ లోన్ సౌకర్యంతో అయితే ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట. సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో దీనికి బ్యాంకాక్స్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేయమాకండి. ప్రాపర్టీగా నచ్చితే వెంటనే కాల్ చేయండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీకి చాలా దగ్గరగా ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో మనకి 159 గజాల బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందండి. మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి కూడా చాలా దగ్గరగా వస్తుంది అనమాట. కేసర్పల్లి ప్రైమ్ లొకేషన్లో అయితే సేల్కి వచ్చిందండి. 80 ఫీట్ రోడ్ ఫేసింగ్ అనమాట. సో ఈ బిల్డింగ్ అనమాట అండి మనకి ఇప్పుడు బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చింది. స్ట్రక్చర్ పరంగా ఓల్డ్ బిల్డింగ్ అండి. కానీ ఎక్కడ కూడా మనకి రిపేర్ వర్క్స్ అనేవి లేవన్నమాట. చిన్న చిన్న మైనర్ వర్క్స్ తోటి చాలా రీజనబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి. మనం ఏదన్నా కమర్షియల్ లాగా యూస్ చేసుకోవడానికి కూడా మంచి వాల్యుబుల్ ప్రాపర్టీ అనమాట. కింద గోడౌన్స్ లాగా రెంట్స్
ఫెన్స్కి ఇచ్చుకొని పైన ఒక స్టేర్ వేసుకొని మనం రెసిడెన్షియల్గా యూస్ చేసుకోవచ్చండి. సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట, స్క్వేర్ బిట్ అండి. సో ఇప్పుడు మనకి ఈ ప్రాపర్టీ కేవలం మనకి 59,13,000 ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి. ఇక్కడ నుంచి ఆక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. ఒకవేళ కాంపిటేటర్స్ ఎవరైనా ఉంటే రేట్ అనేది పెరగవచ్చు. ఇదంతా కూడా మనకి లక్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఒకవేళ కాంపిటేటర్స్ ఎవరు లేకపోతే ఈ ప్రైస్ మీద ఒక బిడ్ ఇంక్రిమెంట్ చేసి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. మంచి వాల్యుబుల్ ప్రాపర్టీ అండి. సో ఏదైతే మనకి విజయవాడ నుంచి ఏలూరు వెళ్ళే నేషనల్ హైవే ఉంటుందో దీనికి జస్ట్ ఒక 200 మీటర్స్ అంటే వాకబుల్ డిస్టెన్స్ అనమాట అండి. కేసర్పల్లి ప్రైమ్ లొకేషన్లో అయితే సేల్కి వచ్చిందనమాట. ఎయిర్పోర్ట్కి కూడా కేవలం 2 కిలోమీటర్ దూరం వస్తుందండి. సో మెయిన్ రోడ్ ఫేసింగ్లో వస్తుంది కాబట్టి కమర్షియల్ పరంగా కూడా మంచి వాల్యుబుల్ ప్రాపర్టీ అనమాట. ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని, సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ఆర్ఆర్పేట ప్రైమ్ లొకేషన్లో మనకి 120 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న G+2 సెమీ ఫినిష్డ్ బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందండి. సో చూస్తున్నారు కదా ఈ బిల్డింగ్ అనమాట అండి. ఇప్పుడు మనకి బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందనమాట. గ్రౌండ్ ఫ్లోర్ అయితే మొత్తంగా కంప్లీట్ అయిపోయిందండి. వాల్ కేర్స్ కానీ సీలింగ్స్ కానీ అన్నీ కూడా చేయించారనమాట అండి. సో మనకి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అనేది అలా కట్టి వదిలేశారనమాట అండి. సో న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ అనమాట అండి. ఇది మనకి నార్త్ ఫేసింగ్లో వస్తుంది అనమాట. సో మనకి మొత్తంగా ఇది 120 గజాలండి. కొలతల పరంగా కూడా మనకి స్క్వేర్ బిట్ అనమాట అండి. సో విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి కూడా చాలా దగ్గరికి వస్తుంది కాబట్టి ఫ్యూచర్లో కూడా మనకి గ్రోత్ పరంగా మంచి వాల్యుబుల్ ప్రాపర్టీ అనమాట అండి. సో ఫేసింగ్ పరంగా చూసుకుంటే మనకి నార్త్ వస్తుంది అనమాట అండి. కేవలం మనకి ప్రాపర్టీ అనేది 56,40,000 ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట అండి. ఇక్కడ నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడొచ్చు మీరు లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉందన్నమాట అండి. సో బిల్డింగ్ అంతా కంప్లీట్ అయితే మంచి వాల్యుబుల్ ప్రాపర్టీ అనమాట. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో ఈ ప్రకారంగా మనకి దాదాపుగా ఈ కన్స్ట్రక్షన్తోనే మనకి 80 lakhs ఉందండి. సో అలాంటిది మనకి ఇప్పుడు 56,40,000 అనేది చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట. ఇక్కడ నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ ఉన్న కాంపిటీషన్ని బట్టి రేట్ అనేది పెరగవచ్చు. ఒకవేళ కాంపిటేటర్స్ ఎవరు లేకపోతే మనకి ఈ ప్రైస్ మీద ఒక బిడ్ ఇంక్రిమెంట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. మంచి వాల్యుబుల్ ప్రాపర్టీ, ఎవరు కూడా మిస్ చేయమాకండి. ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని, సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో బ్యాంక్ ఆప్షన్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేయమాకండి. ప్రాపర్టీగా నచ్చితే వెంటనే కాల్ చేయండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ రామర్పాడ్ ప్రైమ్ లొకేషన్స్కి చాలా దగ్గరగా ఉండే ప్రసాదంపాడు ప్రైమ్ లొకేషన్లో ఈ మినీ గేటెడ్ అపార్ట్మెంట్లో మనకి అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది కార్ పార్కింగ్ సౌకర్యంతో అయితే సేల్కి వచ్చిందండి. సో దీంట్లో మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట. నార్త్ ఫేసింగ్ అండి. ఇంటి ముందు రోడ్డు కూడా మనం చూసుకుంటే పెద్ద రోడ్డు అనమాట. హెవీ వెహికల్స్ రావడానికి కూడా ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా కన్వీనియంట్గా ఉంటుందండి. సో వాకింగ్ ట్రాక్, సెట్ బ్యాక్స్, జనరేటర్ పవర్ బ్యాకప్, లిఫ్ట్ సౌకర్యం, ఈ ఇమ్యూనిటీస్ తోటి మనకి ఈ ప్రాపర్టీ అనేది చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి. సో దీని ప్లింత్ ఏరియా అనేది చూసుకుంటే 900 SFT వస్తుంది అనమాట. కామన్ ఏరియా అనేది 200 SFT అండి. మనకి కార్ పార్కింగ్ కింద 100 SFT అనమాట. టోటల్గా మనకి 1200 SFT తోటి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి. మెయింటెనెన్స్ పరంగా కూడా చాలా బాగుందన్నమాట. సో లోపల ఇంటీరియర్ వర్క్ అంతా కూడా చాలా ఎక్సలెంట్గా చేయించారనమాట అండి. ప్రస్తుతానికి అయితే లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట. మీరు ఫిజికల్గా విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా కాంటాక్ట్ అనేది చేస్తే విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి. సో ఇది మనకి ఇండిపెండెంట్గా ఉండే ఫ్లాట్ అనమాట అండి. సో మనకి ఫేసింగ్ పరంగా చూసుకుంటే నార్త్ ఫేసింగ్లో వస్తుంది అనమాట. ప్రైస్ అనేది 34,44,000 అనేది రిజర్వ్ ప్రైస్ అనమాట. ఇక్కడ నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యే రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. ఇదంతా కూడా మనకి లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట అండి. ఒకవేళ కాంపిటేటర్స్ ఎవరు లేకపోతే ఈ ప్రైస్ మీద ఒక బిడ్ ఇంక్రిమెంట్ చేసి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఈ ప్రాపర్టీ అనమాట అండి ఇప్పుడు మనకి బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చింది. ప్రస్తుతానికి అయితే లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట. మీరు ఫిజికల్గా విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేస్తే విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బందరోడ్ ప్రైమ్ లొకేషన్ అయిన పోరంకి ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ అపార్ట్మెంట్లో మనకి సెకండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి. సో చూస్తున్నారు కదా నార్త్ ఫేసింగ్ ఎంట్రన్స్ తోటి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి. ఎంట్రన్స్ సింహద్వారం అనేది టేకుడ్ సింహద్వారం ఇచ్చారు. సో ఇదంతా కూడా మనకి కామన్ కారిడార్ స్పేస్ ఏరియా అనమాట అండి. చుట్టూ కూడా మనకి వాకింగ్ ట్రాక్, సెట్ బ్యాక్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట అండి. కార్ పార్కింగ్ సౌకర్యంతో అయితే సేల్కి వచ్చిందనమాట. సో దీనికి ప్లింత్ ఏరియా అనేది 900 SFT వస్తుందండి. పార్కింగ్ కింద మనకి 60 SFT అనమాట. కామన్ అనేది 160 అండి. టోటల్గా మనకి 1110 SFT వస్తుంది అనమాట అండి. సో నార్త్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట. అన్డివైడెడ్ షేర్ అనేది 47 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి.
లోపల మనకి మొత్తంగా కబోర్డ్ వర్క్స్ అన్నీ కూడా చేయించున్నాయన్నమాట అండి. ఆక్షన్ ప్రాపర్టీ కాబట్టి ఇలా ఉందండి. మనం అదే క్లీన్ చేయించుకుంటే సూపర్గా ఉంటుందండి ప్రాపర్టీ అనేది. ఎక్సలెంట్ ప్రాపర్టీ అనమాట. ఎక్కువ యూస్ కూడా చేయలేదండి ఈ ప్రాపర్టీ అనేది. సో మనకి ఈ ప్రాపర్టీ అనేది చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట. కేవలం మనకి 28,82,000 ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి. ఇక్కడ నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి మనకి రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. ఇదంతా కూడా మనకి లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో మనకి ఇది బంద్ రోడ్ నుంచి కేవలం ఒక 1/2 కిలోమీటర్ దూరం వస్తుంది అనమాట అండి. అంటే సుమారుగా మనకి ఒక 1/2 కిలోమీటర్ నుంచి 800 మీటర్స్ దూరం వస్తుంది అనమాట. సాలిపేట పోరంకి ప్రైమ్ లొకేషన్లో అయితే సేల్కి వచ్చిందండి ఈ ప్రాపర్టీ అనేది. ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీ అనేది లైవ్లో విజిట్ చేయొచ్చండి. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేయమాకండి. ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి. సో ఇవన్నీ కూడా మనకి బ్యాంక్ ఆప్షన్లో అయితే సేల్కి వచ్చాయన్నమాట అండి. ఇందులో మీకు ఏ ప్రాపర్టీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా మాకు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి. ఇవన్నీ కూడా మనకి బ్యాంక్ లోన్ సౌకర్యంతో అయితే సేల్కి వచ్చాయండి. మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట. సో మనకి నేషనలైజ్ బ్యాంకులో లోన్ తీసుకునే పర్సన్ అయితే మనకి దాదాపుగా 75% వరకు లోన్ తీసుకోవడానికి అవకాశం ఉందండి. 25% వరకు అమౌంట్ మన దగ్గర ఉంటే సరిపోయిద్ది అనమాట. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియో అనేది షేర్ చేయండి. వారిలో కూడా ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు. అలాగే మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నామండి. వాటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తానన్నమాట. ఓకే అండి, థ్యాంక్ యూ.